ఇగో ఇదైతే మస్తు డ్యామేజ్ అయిపోయింది అంత అయితే. అంత పాతదే బ్రిడ్జ్, ఇదంతా డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్, డ్యామేజ్. ఇది పరిస్థితి ముషరాబాద్ బ్రిడ్జ్. ఇది మిడిల్ ఆఫ్ ద బ్రిడ్జ్, మధ్యలోకి వచ్చిన ఆల్మోస్ట్. ఓ ఇట్ సైడ్ అంబర్పేట, ఇది ముషరాబాద్ అంటే దిల్సుఖ్నగర్ సైడ్. అంతా ఆల్మోస్ట్ కూలిపోయింది, అంత కూలగొట్టి అంతే కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అండ్ మీకు ఎట్లా అనిపించింది? మోర్ ఓవర్ ఇప్పటిదాకా చూసిన వీడియో మీకు ఎట్లా అనిపించింది? కామెంట్లో కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ మీ సపోర్ట్ కావాలి. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ మిడిల్ ఆఫ్ ద బ్రిడ్జ్. ఇది చూసారా కొంతమంది అయితే వీడియోస్ బాగుంది, ఫోటోలు తింటుంది అప్రెస్ ఇవ్వండి మనం వాళ్ళదే. వీళ్ళు అంబర్పేట ఉండొచ్చు అనుకుంటా, ముజరాబాద్ నుంచి అంబర్పేటకు. వీళ్ళకి కూడా మంచి థ్రిల్ అనుకోండి. ఇక ఈ ముజరాబాద్ నెల్లూరు రోడ్ అంటే దిల్సుఖ్నగర్కి వెళ్తారు మొత్తం. కదా పెట్రోల్ బంక్ ఇక్కడ నుంచి వచ్చి లేపుతారు స్ట్రైట్గా. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ డ్యామేజ్ అయింది, వర్క్ అంతా ఆగిపోయింది మొత్తం. నాకు తెలిసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు అనుకుంటా, చూడాలి. మొత్తం డ్యామేజ్ అయ్యి ఇదంతా చూడండి ఎట్లుందో. ఇది ఇదైతే కన్స్ట్రక్షన్కి నాకు తెలిసి పలగొట్టి ఉంటారు. ఇదైతే ఓకే, కానీ ఆల్మోస్ట్ బ్రిడ్జ్కి ఆనుకొని వాటర్ అయితే వస్తున్నాయి ఆల్మోస్ట్. ఇది చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. చాలా తక్కువ ఉన్నా కూడా ఇంత పై నుంచి వస్తున్నాయి అంటే అమ్మో. వ్యూ చూడండి అసలు ఇక్కడ నుంచి. నేను మిడిల్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఉన్నా, మధ్యలో నుంచి వ్యూ ఇది. మళ్ళీ ప్రిపేరింగ్, అందుకే ఇంత క్లియర్గా కనిపిస్తుంది. అండ్ వాటర్ ఫ్లో మాత్రం వేరే లెవెల్ వస్తున్నాయి. ఇక్కడ స్మెల్ రావట్లేదు, ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ ఇది రిజర్వాయర్ వాటర్ కాబట్టి అందుకే స్మెల్ రావడం లేదు. ఇవి గేట్ వదిలితే వచ్చిన వాటర్ కదా, అందుకనే స్మెల్ రావడం లేదు అనమాట. అందుకనే వాటర్ కొంచెం నీట్గానే ఉన్నాయి ఆల్మోస్ట్. ఇంకా కొంచెం ముందుకెళ్దాం, ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాం మీకు అంతా క్లియర్గా. అంటే అందరికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఇంతగానో వాటర్ వచ్చినాయి అసలు తర్వాత ఎట్లుంది సిచ్యువేషన్ అన్నది కొంతమందికి ఉంటుంది. కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది చూడడానికి. నేను అందుకనే ఈ వీడియో తీస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఆల్. ఇది సిచ్యువేషన్ మొత్తం చూడండి, ఎన్ని బట్టలు ఒక్కదాని మీద ఒకటి మొత్తం ఇట్లా ఎత్తుకోపోయినాయి. అంతా అదే చెత్త.
ఇదే సిచ్యువేషన్. ఇది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే అంబర్పేట సైడ్ అనమాట. ఇది అంబర్పేట సైడ్. ఇంత కంప్లీట్ అయ్యి ఉంటే ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయిపోయేది నాకు తెలిసినంత వరకు. వీళ్ళు ఏంటంటే మిడిల్లో ఇబ్బంది ఉంటుంది కదా, అందుకనే మిడిల్లో ఫస్ట్ కట్టేసిరు. కాకపోతే ఇది ఇప్పుడు ఎంతవరకు కంప్లీట్ అయిందో మనకు ఏం అర్థమైతే లేదు. ఇది ఇప్పుడు మళ్ళీ కూలగొట్టి కడతారా లేకపోతే ఇట్లానే ఉండి దీనికి మిడిల్ అంటే మిగతా వరకు కంప్లీట్ చేస్తారన్నది తెలియాలి. మనమైతే ఏం చెప్పలేము. ఇది ఓకే స్టాండర్డ్ ఉంది అని వాళ్ళు ఫీల్ అయితే ఓకే, మేబీ దీనికి మిగతా వరకు కంప్లీట్ చేస్తుండొచ్చు మేబీ. కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అయితే అయిపోతుంది నాకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చాలాసార్లు అయింది కదా ఇబ్బంది, అందుకని ఈసారి చూడాలి. నాకు తెలిసి అయితే జల్దీ కంప్లీట్ అయిపోతుంది. ఈ లెవెల్ ఆఫ్ వాటర్ ఇది కూడా అంత తగ్గిపోయినాక కూడా ఈ లెవెల్ ఆఫ్ వాటర్ ఉంది. ఆల్మోస్ట్ ఈ పాత బ్రిడ్జ్కి కింద టచ్ అయ్యి మరి వస్తుంది. మేబీ ఇప్పుడు నేను నించున్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ నా హైట్ పైన నుంచే నీళ్ళు పోతుండొచ్చు మేబీ. నేనేదో ఇప్పుడు మధ్యలో అయినా కానీ అదే ఇప్పుడు వాటర్ వచ్చి ఉంటే కనీసం ఆ దగ్గర కూడా రానియకపోతుండే. ఆ దగ్గర రానిలేదు. అంతకుముందు వీడియో తీసాం అనమాట, ఆ దగ్గర కూడా రానిలేదు అప్పుడు. ఇది వ్యూ. వాటర్ ఏదో నదిలో పోతున్నట్టు పోతున్నాయి మంచిగా. ఏదో అప్పుడు అంటే రీసెంట్ మనకు నార్మల్గా మూసీ నది నీళ్ళు ఎట్లుంటాయి అట్లా లేవు. ఎందుకంటే ఇవి వాటర్ అక్కడ నుంచి రిలీజ్ చేసిన వాటర్ కాబట్టి నీట్గా వస్తున్నాయి అనమాట. అందుకని స్మెల్ రావట్లేదు. నేను ఎక్కువసేపు ఉండగలుగుతున్నా అంటే మెయిన్ అదే రీజన్. నాకు స్మెల్ వచ్చిందంటే వెళ్ళిపోతా ఉంటా ఫస్ట్. ఇది కొంచెం స్మెల్ ఎక్కువ రావట్లేదు కాబట్టి నేను ఇంతసేపు వీడియో తీయగలుగుతున్నా. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఇవ్వండి. బ్రిడ్జ్ అయితే వేరే కంప్లీట్ అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మస్తు మందికి ఈ రూట్ చాలా ఇంపార్టెంట్ రూట్ అనమాట. ఈ రేంజ్లో వాటర్ వస్తే ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడు కంప్లీట్ కావాలేమో. కానీ ఐ హోప్ దిస్ కన్స్ట్రక్షన్ విల్ బి కంప్లీటెడ్ సూన్ అవ్వాలని కూడా కోరుకుంటున్నా. అండ్ మీరు కూడా కామెంట్ చేయండి ఎప్పుడు కంప్లీట్ అవ్వచ్చు అని చెప్పి అనుకుంటారో. మీరు కూడా కామెంట్ చేయండి. కొంచెం ముందుకు వెళ్తా, లాస్ట్ వరకు వెళ్తాం. మీరు మొత్తం చూడాలని ఈ వీడియో తీస్తున్నా. ఇంకోండి ఇక్కడ లాస్ట్లో రైట్ సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్ మొత్తం చెత్త పేరుకుపోయింది మొత్తం. ఇదంతా పోలేక బ్రిడ్జ్ అడ్డం వచ్చి ఇదంతా ఆగిపోయినాయి. ఎందుకంటే బ్రిడ్జ్కి టచ్ అయ్యి నీళ్ళు పోతున్నాయి కాబట్టి ఇంతగానం చెత్త అయితే ఆగిపోయింది. ఇదంతా వాటర్. ఇది లాస్ట్ సైడ్ నుంచి మీకు వ్యూ చూపిస్తున్నా. మొత్తం చెత్త చెదారం అంతా ఇన్నే ఉంది. సిటీలో ఉన్న అంతా ఇన్నే ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ ఇగో ఈ ఎండ నుంచి ఇక్కడ వాటర్ కూడా ఫ్లో, సైడ్ నుంచి వాటర్ ఫ్లో.
ఇది ముచ్చట. ముషిరాబాద్ కథ వాటర్ అంతా పోయిన తర్వాత ఇది ముచ్చట. చెప్పండి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ సపోర్ట్ అండ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. డెఫినెట్లీ మన హైదరాబాద్ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వీడియో.